అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలంలో చీకటిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అవి. అంటే వారి బ్రతుకులన్నీ కూడా చీకటిమయమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వెలుగు వారి మీదకి రావడం జరిగి ఉన్నది. దేవుని స్తోత్రం కలగా. హల్లెలూయా. వెలుగు వచ్చినప్పుడు లెమ్ము, తేజరిల్లుము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు నీ మీద ఉదయించి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది అక్కడ వాక్యంలో చూసినట్లయితే. దేవుని స్తోత్రం కలగా. హల్లెలూయా. ఉన్నత పిలుపును నిర్లక్ష్య పరచక నీతో నాడుచుంటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి.